ఆడబిడ్డ నిధికి గుండు సున్నా, అదే విధంగా ఉచిత బస్సుకు గుండు సున్నా, నిరుద్యోగ వృత్తికి గుండు సున్నా, జాబ్ క్యాలెండర్ గుండు సున్నా, కార్లు ఆటోలు ఉచిత బస్సు కమిటీ వేశారు. మేలో తల్లికి వందనం, అన్నదాత సుఖీభావ మొదలు పెడతామని చెప్పారు. ఎప్పుడు సార్? మేలో. ఈ బడ్జెట్ లో అయితే లేదు కదా, ఈ బడ్జెట్ లో కేటాయింపులు లేవు. సార్ 1 minute సార్, నేను కంప్లీట్ ముగ్గురు మాట్లాడారు సార్, నేను ఒక్కని సమాధానం చెప్పాలి ప్లీజ్ సార్. ముగ్గురు కూటమిలో వాళ్ళే కదా సార్. ఏదైతే 1500 రూపాయలు ఆడబిడ్డలకి ఇస్తాన దాని మీద కేటాయింపులు లేవు సార్. ఏదైతే మహిళలకి ఈ బడ్జెట్ లో 4000 కోట్ల రూపాయలు సిలిండర్లకు కావాల్సింటే 2000 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయింపులు చేశారు. ఎంతమందిని కట్ చేస్తా ఉన్నారు? ఇది వంచన కాదా? రైతుల్ని వంచన కాదా? రైతులకు వంచన అయితే నేను అనుకోవట్లేదు శేఖర్ రెడ్డి గారు. అంటే నేను స్టడీ చేసిన 6000 కోట్ల రూపాయలు మాత్రమే అన్నదాత సుఖీభావ పథకం కింద ఇస్తే మిగిలిన 4000 కోట్ల రూపాయలు ఎవరు ఇవ్వాలి? ఇదంతా వంచన కాదా సార్? ఒక నిమిషం, బాలకోటయ్య గారు వెళ్లే ముందు విద్యాసాగర్ గారు ఇస్తా, మళ్ళీ మీకు శేఖర్ రెడ్డి గారు, మళ్ళీ మీకు ఇంకా 2 సార్లు మాట్లాడదురు కానీ కన్క్లూజన్ కూడా మీరే చేద్దరు కానీ. రైట్, విద్యాసాగర్ గారు చెప్పండి. ఇప్పుడు మనం ఏదో లెక్కలు చెప్పేసి ఏదేదో మాట్లాడితే వీలవ్వదు. నేను ఏం చెప్పాను? 42 లక్షల 43 లక్షల మంది విద్యాసాగర్ గారు చెప్తున్నారు. నాకు పేపర్లు కూడా అవసరం లేదు, నాకు పేపర్లు అవసరం లేదు, నాకు పేపర్లు అవసరం లేదు, నాకు పేపర్లు అవసరం లేదు, నాకు పేపర్లు అవసరం లే, నాకు పేపర్లు అవసరం లే. శేఖర్ రెడ్డి చాలా సార్లు చెప్పాను నీకు ఈ విషయం. సార్ మీరు నాకు మీరు నేర్పిస్తే నేర్చుకునే పరిస్థితి నేను లేను సార్. దయచేసి ఇప్పుడు నేర్చుకో చెప్తున్నా కదా, ఇప్పుడు నేను సైలెంట్ మీ దగ్గర నేర్చుకోవాలి, బాగా నేర్చుకోవాలి. ఇదే దీన్ని డెకోరం అంటారు. ఆ డెకోరం మీకు వస్తే చాలే, తర్వాత చూద్దాం. వద్దులేండి. ఇప్పుడు వీళ్ళు చెప్పే లెక్కలకి దీనికి అసలు సంబంధం లేనటువంటి ఇది బడ్జెట్ అలొకేషన్స్ మేము ఎట్లా చేయాలో, ఎవరెవరు దేని పరిధిలోకి వస్తారో అంటే వీళ్ళు చెప్పినట్టే 2 కోట్ల మంది ఆడవాళ్ళు, 2 కోట్ల మంది ఆడవాళ్లలో ఇన్కమ్ ట్యాక్స్. సార్ నేను డిస్టర్బ్ చేస్తే ఐ విల్ క్విట్ ఫ్రమ్ దిస్ డిబేట్. నేను చాలా డిగ్నిటీగా ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ నాతో సహా అందరూ కూడా ఆయన మాట్లాడేటప్పుడు ఒక్క మాట మాట్లాడి సైలెంట్గా ఉన్నాం. ఎవడు మాకేం లెక్కలు నేర్పించాల్సిన అవసరం లేదు, మా లెక్కలు నేర్పించాలి తెలుసుకోవాల్సిన అవసరం మాకు లేదు. వాళ్ళకంటే ఎక్కువ నాలెడ్జ్ ఉన్నవాళ్ళం మేము. ఇప్పుడు నేనేమంటానంటే ఇప్పుడు ఉద్యోగస్తులు లేదు, లేకపోతే క్రిమిలేయర్ లేదు, ఇన్కమ్ ట్యాక్స్ లేరు, లేకపోతే వాళ్ళు ఎవరు లేరు అన్నమాట. అంటే రాష్ట్ర నెంబర్, ఇప్పుడు ఓటర్లు ఆంధ్రప్రదేశ్ జనాభా 6 కోట్ల మంది చిల్లర, ఓటర్లు ఎంతమంది అండి? 4 కోట్ల చిల్లర, 4 కోట్ల చిల్లర. ఎందుకు 6 కోట్ల మంది ఎందుకు కాలేకపోయారంటే ఆ ఓటర్లో ఎందుకు కారు అంటే దానికి పారామీటర్స్ ఉంటాయి. ఇప్పుడు గ్యాస్ కనెక్షన్లు 1,50,00,000 మంది, 1,50,00,000 మందిలో ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, ఎంతమంది ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఉన్నారు, ఎంతమంది క్రిమిలేయర్లు ఉన్నారు, ఎంతమంది గివిట్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, మాకు సబ్సిడీ వద్దని చెప్పి ఇచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఇవన్నీ అంటే ప్రధానికి పారామీటర్ ఉండదా? ప్రధానికి ఏం లెక్కలు ఏమి ఉండవా? మన నోటికి వచ్చిన లెక్కలన్నీ చెప్పేస్తామా? మన నోటికి వచ్చిన ఆ పారామీటర్స్ ప్రకారం పెన్షన్స్ లో ఆయన చెప్పిన 2 లక్షల మంది నెంబర్ తగ్గి ఉండొచ్చు. ఇప్పుడు దాంట్లో ఆ పారామీటర్ లో కాదండి, దాంట్లో దొంగ కూడా చాలా ఉండే. ఇప్పుడు వాళ్ళు చెప్పే లెక్కలో మేము ఇంతమంది ఇచ్చామంటే మీరు చెప్పే దొంగ లెక్కలకి 30 ఏళ్ళకి 20 ఏళ్ళకి 26 ఏళ్ళకి మనం ఎన్నిసార్లు పేపర్లో చూడలేదంటే దొంగగా పెన్షన్లు పెట్టుకున్నారన్న